ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ దినము మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 25 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లా నేను, దీపము దీపస్తంభం మీదనే ఉంచబడుటకి గాని కొంచెం కిందనైనను మంచం క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు గదా. రహస్యమైనదేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకి గాని ఏదియు మరుగు చేయబడుటకు లేదు. వినుటకు చెవులెవనికి అయినను ఉండినెడల వాడు వినుగాక నేను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వారికి ఇవ్వబడును, లేని వారికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి దేవుని జనంగమా, దేవుడు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మన ఎదుట ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లోకము అంధకారము, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్సు అంధకారం. ఈ అంధకార శక్తి సమూహాలు మనుషులపైన దాడి చేసి వారి విశ్వాసమును గురుడిగాను అంధకారంగాను మార్చివేసి ఉన్నది. కనుక యేసుప్రభువు వారు ఈ లోకములో వెలిగించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన. కనుక యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, దీపము దీపస్తంభం మీదనే ఉంచుటకి గాని కొంచెం కిందనైనను మంచం కిందనైనను ఉంచుటకు తేబడదు కదా. ఈరోజు నిజంగా సమాజానికి ఈ మాట చాలా చాలా అవసరము. ఎందుకంటే చాలామంది యేసు ప్రభువును నమ్మినటువంటి దేవుని ప్రజలు బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పినా, ఎవరికైనా స్వస్థపరిచినా, ఎవరికైనా పంచిపెట్టినా, ఎవరికైనా ఆహారము పెట్టినా, వారు చేసే మంచి పనులకు సొసైటీ మతాల మార్చుతున్నారు, వీరందరూ కూడా ప్రలోభాలు చూపిస్తున్నారని ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు పలుకుతూ ఉన్నారు. ఒకప్పుడు ఈరోజు పంచిపెడుతున్న వారు గొప్పవారు కాదండి, ఒకప్పుడు ఏమీ లేనివారే. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ వారిని వెలిగించింది. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని చెప్పింది. ఒకప్పుడు దొంగ, ఒకప్పుడు దౌర్భాగ్యుడు, ఒకప్పుడు పాపిష్టుడు, ఒకప్పుడు రకరకాల వ్యసనానికి బానిసుడైన వ్యక్తి ఈరోజు అనేక మందికి ఉపకారము చేసి సహాయపడి మేలు చేసే క్రమములో ఎదుగుతున్నాడు. అంటే అది ప్రలోభాలు చూపించడం కాదు, కానీ తను వెలిగించబడి ఉన్నాడు అనేటటువంటి అనుభూతి సమాజంలో, సొసైటీలో ఆయన కనుపరుస్తున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు, నిన్ను లోకానికి వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటి నడువక జీపు వెలుగు కలిగి ఉన్నని చెప్పాడు. కనుక ఈరోజు యేసు ప్రభును వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరూ వెలుగు కలిగిన వారై ఉన్నారు. వెలుగు కలిగిన వారు దీపస్తంభం మీదనే ఉండాలి తప్ప వారు కొంచెం కింద మంచం కింద ఉండడానికి కాదు. సో ప్రభు పక్షంగా వెలిగించబడిన వారు, దేవుని చేత వెలిగించబడిన వారు చేసే పని ఏమిటంటే, సమాజంలో అందరికీ వారు కనబడినట్లుగా ఒక ఉన్నతమైన స్థితిలో వారు నిలబడి అనేకులకు సాక్షులుగా వారు జీవించాలి. అనేక మందికి వారు దేవునికి మహిమకరణ బిడలుగా జీవించాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. అదే సమయంలో రహస్యమైనదేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకి గాని ఏది మరుగు చేయబట్టకు లేదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి వెళ్ళాడు. అయితే అది రహస్యంగా ఉండిపోకూడదు. చాలామంది ఏమంటారంటే, మీ చర్చిలో మీరు చేయండి, మీ ఇళ్లలో మీరు చేయండి, సమాజానికి వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పమకండి
అది తేటగా తెలియచేయకండి అని చెప్పి అంటూ ఉంటారు. అది బుద్ధిహీనత. దేవుని యొక్క వాక్యము రహస్యంగా అది ఉంచడానికి కాదు. ఒక మనిషి హృదయములో ప్రవేశించినప్పుడు ఆ మనిషిలో ఎంతో పరివర్తనము తేవాలి. ఆ మనిషి బ్రతుకులు ఉన్న చీకటి నుండి ఆ వ్యక్తినికి వెలిగించాలన్నటువంటిదే దేవునికి ఉన్న సంకల్పము, దేవునికి ఉన్న ఉద్దేశం. అందుకే దైవ కార్యములు రహస్యమైనదిగా ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ రహస్యమైనది బయలుపరచబడానికే, తేటగా అందరికీ కనుపరచబడానికే దేవుడు ఈ కార్యములు జరిగిస్తున్నాడు అని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా ప్రభువైన యేసు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నమ్ముకున్న వ్యక్తులు, స్వస్థత పొందిన వ్యక్తులు, దౌర్భాగ్యస్తులు ఉన్న వ్యక్తులు, సంపన్న స్థితిలోనికి వచ్చినటువంటి వ్యక్తులు ఏం చేయాలి? వారు దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క జీవితాలు అనేకులకు మాదిరికరంగా బ్రతకాలి. ఓ చక్కటి సాక్ష్యము చెప్పాలి. అంటే క్రీస్తు ప్రభును అంగీకరించి క్రీస్తు ప్రభు ద్వారా వారు పొందిన అనుభూతులు రహస్యంగా ఉంచితే అది సరైనది కాదు. అది బట్టబయలు చేయబడాలి. ప్రభు ద్వారా పొందిన అనుభూతులు అనేక మందికి వారు స్పష్టంగా చెప్పాలి. అది మరుగు చేయకూడదు, కానీ అందరికీ తేటగా అది కనుపరచబడాలి అని ప్రభు ఈరోజు మనకు తన వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అందరికీ అది కనుపరచబడాలి. ప్రభు అంటున్నాడు కదా, వినుటకు చెవులెవనికైనను ఉండినెడలా వాడు వినుగాక. యావత్ ప్రపంచ మానవ జాతికి మరి సంబంధించిన మాట ఇది. చాలామంది చెవులుండి కూడా వినలేని స్థితిలో ఉన్నారు. మాట్లాడితే దేవుడు చేసిన అద్భుతాల గురించి ఎవరైనా చెప్పినా, వారు బ్రతుకులో దేవుడు చేసిన మేలు గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పినా, అనేక మంది ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు ఇలా మత ప్రచారాలు చేయడం మంచిది కాదు అంటే వారికి మతంలాగా అనిపిస్తుంది. ఏదేదో వారు ప్రలోభాలు చూపించే వ్యక్తుల్లా వారికి అనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు కదా, దైవ కార్యములు రహస్యములు, దేవుడు రహస్యంగా జరిగించిన ప్రతి కార్యముల గురించి ప్రతి ఒక్కరూ అది తేటగా స్పష్టంగా చెప్పగలిగినప్పుడే అది ఆయనకు మహిమ. కనుక వినుటకు చెవులు కలిగిన వారు అది విందురుగాక అని చెప్తూ ఆయన మరొక మాట తెలియచేస్తున్నారు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరీ ఎక్కువగా మీకు ఇయ్యబడును. యావత్ ప్రపంచ మానవ జాతికి ఉద్దేశించి ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. మీరు వింటున్న మాటలు ఏమిటి? ఏమైనా ప్రలోభం గురించిన మాటలా? కామాతురతకు సంబంధించిన మాటలా? లేకపోతే ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆ పాపిష్టిమైన మాటలు వింటున్నారా? కాదే. ఇది అనేక మంది జీవితానికి హితవు కలిగించేటటువంటి హితోపదేశము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో జీవముంది. ఏ మనిషి ఆ మాట వింటారో ఆ మాటలు జాగ్రత్తగా వారు చూసుకున్నప్పుడు వారు ఆశీర్వదింపబడతారు. అయితే దైవ వాక్యమును జాగ్రత్తగా చూచుట చాలామందికి చేత కాదు. కానీ ప్రజలకు వారు విచ్చలవిడిగా కొలుస్తున్నారు, విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. వీరు ఇలా చేస్తున్నారు, వీరు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళ ప్రలోభం చూపిస్తున్నారు, కానిది కూడా అయినట్లుగా వీరు అబద్ధాలు చెప్పుకుంటున్నారు అని వారు విమర్శిస్తున్నారు. అయితే యేసయ్య ఏం చెప్తా ఉన్నారంటే, మీరు ఇతరులకు ఏ కొలతతో కొలుస్తున్నారో రేపు మీకు అదే కొలతతో కొలువబడుతుంది, మరి ఎక్కువగా మీకు కొలువటం జరుగుతాయి అంటున్నాడు. నా సహోదరి సహోదరుడా, దైవ వాక్యం గురించి ఎవరి విమర్శ దృష్టిలో మాట్లాడకూడదు. దేవుని మాటలు వింటున్నప్పుడు అది ప్రలోభానికి సంబంధించిన మాటలని అనుకోకూడదు. ఏదో లాభము నిమిత్తమే వీరి కార్యక్రమము చేస్తున్నారని కూడా అనుకోకూడదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలకు లోబడి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్న మాటను బట్టే దైవజనులు ఈరోజు నడి రోడ్డులో నిలబడి వాక్యం చెప్తున్నారు. లేకపోతే యూట్యూబ్లో కానీ, లేక రేడియోలో కానీ, లేక టీవీలో కానీ, ఆయా స్వార్థ పరిచర్య ద్వారా కానీ వాక్యము బోధిస్తున్నారంటే దానికి మూల కారణము ప్రభు వారికి వెళ్ళి ప్రకటించుడి అన్నాడు. కనుక ఈ ప్రకటించడం ద్వారా మనకి లాభం ఉందా అంటే వారు లాభము నిమిత్తమైతే ఇటువంటి ప్రకటనలు చెయ్యరు.
లాభము నిమిత్తము కాక దైవ భక్తితో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక వారిని విమర్శ దృష్టిలో చూచినా, వారికి ఏ విధంగా కొలతలు కొలిచినా, వారి గురించి ఎవరైనా అనేక విధాలుగా దూషణ మాటలు పలికినా వారికి దేవుడు మరీ ఎక్కువగా వారు ఏమైతే చేస్తున్నారో అదే వారి నెత్తి మీదికి రప్పిస్తాడు. విమర్శించిన వాడు విమర్శించబడతాడు, దూషించిన వాడు దూషించబడతాడు. ఒక చెంప మీద కొట్టిన వానికి దేవుడే వారికి తగిన పనిష్మెంట్ను ఇవ్వబోతున్నాడు. భయంకరమైన శిక్ష విధి వారికి విధించబోతున్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, మీరు వినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విషయం వింటున్నారో మేలైనది వింటున్నప్పుడు దాన్ని చేపట్టండి. మీరు దానిని విమర్శ దృష్టిలో విమర్శించి దానికి మీరు నవ్వులు పాలు కాకండి, పాలు చేయకండి. ఏ సేవకునికి మీరు విమర్శించడానికి అది రైట్స్ లేదు. ఎందుకంటే దైవ సేవకులకు దేవుడు ఆజ్ఞాపించింది బోధిస్తున్నారు. ఆ బోధన మన జీవితాలకు సరిచూసుకోవాలి. మనము ఎక్కడ తప్పిపోయినామో, మన బతుకు ఎక్కడ చీకటిమయంగా ఉంది, మన జీవితాలు ఎక్కడ దైవ వాక్యానికి మనము తప్పిపోయి బతుకుతున్నాం, అది ఆలోచించాలి. మనము వెలుగుగా ఉన్నామా? మన కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నామా? సంతోషంగా ఉన్నామా? ఒకవేళ సంతోషంగా లేనప్పుడు దానికి కారణం ఏమిటి? యేసయ్య తన వాక్యం ద్వారా మనకు బోధించినప్పుడు, యేసయ్య మాట వింటున్నప్పుడు, అవును, యేసయ్య మాట మనం వినకుండా జీవించినప్పుడే మన బ్రతుకు అంధకారమయంగా ఉంటుంది. అనేక సార్లు చీకటి ప్రభావము మన మీద ప్రభావితము చేస్తుంది. దాన్ని బట్టి మన కుటుంబం అంతా అల్లుకొలలై బ్రతుకుతున్న మన సంగతి గ్రహించుదాం. బైబిల్లో ఒక చక్కని మాట ప్రభు అంటున్నాడు, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. దైవ విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారా? దేవుని పట్ల భయభక్తి కలిగి జీవిస్తున్నారా? దేవుని పట్ల మీరు ఎంత నమ్మకంగా ఉన్నారో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమైన సాధ్యం పరుస్తాడు. నీవేవైతే కలిగి ఉన్నావో ఆ మంచిది మరింతగా దేవుడు నీ జీవితానికి అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ నీలో లేకపోతే నీలో ఉన్నది కూడా ఆయన తీసివేస్తాడండి. ఈరోజు నువ్వు కట్టుకున్న ఇల్లే కానీ, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకే కానీ, నువ్వు త్రుక్కుతున్న వాహనాలే కానీ, నువ్వు జీవిస్తున్న జీవిత విధానాలే కానీ వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే అది నీ నుండి ఎగిరిపోతుంది. అది నీతో ఉండదు. రేపు అవన్నీ కూడా నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎంత ధనవంతుడైనా సరే తన సర్వస్వాన్ని కోల్పోక తప్పదు. కనుక కలిగిన వానికి ఎవరైతే భయభక్తి కలిగి ఉన్నారో దేవుడు వారికి సమృద్ధిగా ఇస్తాడు. లేని వారికి ఉన్నది కూడా దేవుడు ఊర్చిస్తాడు. కనుక రండి, ప్రభు సన్నిధిలో మనము తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము మీ పట్ల విశ్వాసం కలిగి మీరు మాకు వాక్యం ద్వారా వెలిగించిన ప్రకారం మేము వెలుగుతూ అనేకులకు త్రోవ చూపించి మీ సాక్షులుగా ఉండే భాగ్యము దయచేయనని మనస్ఫూర్తిగా ప్రభుకు మనం వేడుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ప్రభు, ఈ ప్రశస్తమైన సమయంలో నీ మాటలు విని ఉన్నాం. మమ్మను వెలిగించిన ప్రభుడవు మీరు. మీ వాక్యం ద్వారా మమ్మను వెలిగించి ఉన్నారు కనుక ఆ వెలుగుమయమైన జీవితం మేము కలిగి ఉండడానికి కృపదాయి చేయండి. మీ కరుణ, మీ కటాక్షం మాకు అనుగ్రహించండి. దేవా, మేము ఎవరిని విమర్శించక, ఎవరిని దూషించక మీ వాక్య క్రమంలో మేము జీవించే భాగ్యం అనుగ్రహించుమని ఈ దినము గొప్ప దీవెన దయచేసి మా అంధకారమైన బ్రతుకును వాక్యం ద్వారా వెలిగించి మేము అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండే భాగ్యం అనుగ్రహించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.